దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి యాక్చువల్లీ సండే, బట్ ఈ రోజు సాటర్డే వ్లాగ్ అయితే చూస్తారు అన్నమాట. వీడియోలోకి ఫర్దర్ గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆబ్వియస్లీ అర్థమవుతుంది కదా, మేము మూవ్ అయిన ఇల్లు అన్నమాట. నాకైతే ఈ డ్రీమ్ క్యాచర్ చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఐ థాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి, బట్ ఇంటూ వరకు అయితే సండే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 1 o'clock అవుతుంది, వెనకాల క్లాక్ కనిపిస్తుంది కదా. అండ్ కొద్దిగా రీసౌండ్ ఏమన్నా వస్తుంది కదా, కొంచెం ఎంటీగా ఉంటుంది కదా. అండ్ నేను వచ్చేసి హోమ్ టూర్ అదంతా కూడా మళ్ళీ చేస్తాను. అండ్ యాజ్ ఇఫ్ నో అయితే ఫ్రైడే నైట్ మేము వచ్చేసాం కదా ఇక్కడికి. సో అప్పుడు వచ్చేసి కొద్దిగా షూట్ చేశాను అనమాట. చాలా టైర్డ్ అయిపోయాం ఆబ్వియస్లీ కదా, అంత లగేజ్ ట్రాన్స్ఫర్ చేసి అండ్ క్లీనింగ్ అదంతా చేసుకొని వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ సాటర్డే వెళ్ళాము అనమాట. బాబోయ్, సాటర్డే ఇస్ ద టైరింగ్ డే అని చెప్పాలి. ఎందుకు అంటే ఫర్నిచర్ మొత్తం మూవ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ చాలా డస్ట్ ఉంటుంది అండ్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఫర్నిచర్ తీసుకువెళ్ళడం అండ్ మళ్ళీ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అదంతా చాలా హెక్టిక్ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ కూడా కదా. అండ్ దట్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ టైం అయ్యేసరికి అబ్బా అనిపించింది. సో సరే అయితే ఫర్దర్గా ఏమీ డిలే చేయకుండా వ్లాగ్లోకి అయితే ఎంటర్ అవుదాం. అండ్ ఫ్రైడే నైట్ అయితే చాలాసేపు సర్దుకున్నాము అనమాట. ఇంకా మిడ్ నైట్ ఆకలేసి కొద్దిగా జీడిపప్పు ఉంటే అవి వేగించుకొని తింటూ ఉన్నాం. సో మిడ్ నైట్ క్రేవింగ్స్ అని చెప్పాలి. చూడ్డానికి కొద్దిగా మాడినట్టు అనిపిస్తున్నాయి, లేదు చాలా బాగున్నాయి. కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తిన్నాము అంటే కనుక టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ అంతటితో అయితే ఆ రోజు అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ 7 అవుతుంది ఆర్ 6:50 అలాగా. సో ఆ టైంకి చూడండి మాకు సన్ రైజ్ ఎలా వస్తుందో. అండ్ ఇదే కదా ఫస్ట్ బిట్ ఈ ఇంట్లో చూపించడం. అండ్ విండో ఓపెన్ చేస్తే బయట అయితే ఇలా ఉంది అనమాట. సన్ రైజ్ కూడా కనిపిస్తుంది ఈ ఇంట్లో అయితే. ఇదే అనమాట మాకు బాగా నచ్చింది. ప్రీవియస్ ఇంట్లో అయితే అసలు సన్ కనిపించేది కాదు, బట్ ఇక్కడైతే చక్కగా సన్ రైజ్ ఇంట్లో పడుతుంది అనమాట. అండ్ హ్యాపీగా డోర్ ఓపెన్ చేసి చూస్తే రియల్ సన్ రైజ్ కూడా పడుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇదే మేము కూడా చాలాసార్లు అనుకున్నాము అనమాట. చక్కగా సన్ రైజ్ పడే ఇంట్లో, సన్ రైజ్ ఇంట్లో నుంచే చూసే ప్రొవిజన్ ఉన్న ఇంట్లోకి మారాలి అని చెప్పేసి. ఇక్కడ బాల్కనీ లేకపోయినా ఇంత పెద్ద విండో ఉండేసరికి మాకు ఇదే బాల్కనీ అనిపించింది. అండ్ బయట అంతా కూడా చూసారా కార్ పార్కింగ్ ఏరియా. మాకైతే పాత బిల్డింగ్లో ఉన్నప్పుడు కూడా పక్కన కార్ పార్కింగ్ ఉండేది అన్నమాట. సో ఇక్కడ అయితే వెనకాల ఉండింది. ఇక్కడ విజిబిలిటీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది తెలుసా. అండ్ మార్నింగ్ అయితే అందరూ ఎంతమంది వాకింగ్ చేస్తూ కనిపించారో. సో ఇది వచ్చేసి జాగింగ్కి కానీ లేకపోతే గ్యాదరింగ్స్కి కూడా యూస్ చేస్తూ ఉన్నారు తెలుసా. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి డేట్స్ ట్రీ అన్నమాట. సో మాకైతే విండోలో నుంచే కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే డేట్స్ కూడా మంచిగా కాస్తున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి. మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా రమదాన్ ఈద్ రోజు. సో అప్పుడు వీడియో గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కూడా చక్కగా పండుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా కనుక ఈ బిల్డింగ్ వాళ్ళు నాటినట్టు ఉన్నారు. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది తెలుసా. అండ్ ఆల్సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, దండెం కనిపిస్తూ ఉంది. బట్ నేనైతే అక్కడ యూస్ చేసుకోదలుచుకోలేండి. నాకు తెలిసి ఇలా ఆరేయకూడదు, బట్ నాకైతే తెలియదు ఇది ఎందుకు ఉందా అని చెప్పి. ఓన్లీ ఈ ఫ్లాట్కే కాదు, ఇక్కడ చాలా ఫ్లాట్స్కి కూడా చూశాను అనమాట. మరి ఆ రూల్ ఏంటో నాకైతే తెలియదు, బట్ నేనైతే యూజ్ చేయదలుచుకోలేదు అనమాట. నేనైతే ఈ వ్యూని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలాసార్లు కూడా సన్ రైజ్ తీసుకోవడానికి కొంచెం కష్టమైన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆఫీస్కి హడావిడిగా వెళ్ళిపోవాలి, 7 o'clockకి వెళ్తా అంటే సన్ రైజ్ అప్పుడే అవుతున్నప్పుడు వెళ్తా. కొన్నిసార్లు ఆఫీస్ నుంచి లేట్గా వస్తాం, డార్క్గా అయిపోయినప్పుడు కదా, అందువల్ల హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా మేము రెడీ అయిపోయి ఆ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అనమాట, అల్నాదాలో ఇంటికి. సో క్లీన్ చేయాలి కదా.
అండ్ ఆల్సో ఈరోజు వచ్చేసి ఫర్నిచర్ అయితే పంపించేస్తున్నాము అనమాట. సో ఎవరికి పంపిస్తున్నాము, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. అండ్ ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఉందో. అండ్ లాస్ట్ టైం మీకు ఒకసారి చూపించాను చూసారా, అలా బయటికి వెళ్ళాము అని చెప్పేసి. అండ్ అక్కడికే అనమాట. అండ్ స్ప్రింక్లర్స్ ఉంటాయి, హ్యాపీగా చల్లగాలి వస్తుంది అనమాట. బట్ ఈ టైంలో అయితే రాలేంలేండి. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది తెలుసా. నాకైతే హెడేక్ వచ్చేసింది. ఎందుకు అంటే 9:30 అవుతుంది అనుకుంటా అప్పటికి. బట్ యూజువల్గా 9:30కి అస్సలు బయటికి రాము కదా. అండ్ దట్టు ఇప్పుడు వచ్చేసి మే కదా. అండ్ కార్లో చూడండి ఇక్కడ ప్లాస్టిక్ కవర్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయించడానికి. అండ్ మా ఫర్నిచర్ అయితే తీసుకెళ్ళిపోవడానికి వచ్చేసారు అనమాట. వాళ్ళే డిస్మాంటిల్ చేసేసుకుంటున్నారు. అంత డిస్మాంటిల్ అయిపోయిన తర్వాత అరేంజ్ చేసుకున్నారు అనమాట, లిఫ్ట్ దగ్గర పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవడానికి. సో ఇంతటితో అయితే ఫర్నిచర్ సంగతి అయిపోయింది. ఊరికే అలా లాస్ట్ టైం చూద్దాము అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నాము అనమాట. అండ్ సర్వీస్ అయితే చాలా బాగుంది. నేను డీటెయిల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇస్తాను. అండ్ ఇల్లు చూడండి ఎంత ఎంటీగా తయారైందో. అండ్ ఆల్సో ఎన్ని అట్టపెట్టెలు ఉన్నాయో తెలుసా. అస్సలు విడిగా అయితే ఉంచము, బట్ తెలియకుండా అలా అలా ఉండిపోతాయి అని అప్పుడు అర్థమైంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని క్లీన్ చేసేసేయాలి. కొన్నిసార్లు అయితే అలా లీవ్ చేసేస్తారు అంట. బట్ మా సామాన్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఈ ఫ్యాన్స్ అవి కొద్దిగా డస్ట్ పట్టున్నాయి. సో అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ దాంతోపాటుగా ఈ టేబుల్స్ ఉన్నాయి అనమాట, అవి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎంత బోసిపోతుందో తెలుసా ఇల్లు అయితే, వంటిల్లు అయితే ముఖ్యంగాను. ఎందుకు అంటే ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మెషిన్ అండ్ కుకింగ్ రేంజ్ అన్నీ తీసేశారు కదా. అండ్ మా క్లీనింగ్ కూడా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను విదుపై లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏంటి రీసౌండ్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. మహేష్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా కష్టపడి. సో అట్లీస్ట్ లాస్ట్ టైం ఒకసారి చెప్తాం కదా అని చెప్పేసి ఊరికే లాస్ట్ టైం అలా చెప్తాం కదా అని చెప్పేసి ఊరికే అలా వీడియో తీస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకా చెప్పలేను కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను విదుపై లక్ష్మి అని చెప్పి ఈ ఇంట్లో నుండి. అందుకని చెప్పి మహేష్ అయితే ఫుల్ హంగ్రీగా ఉన్నారు చూడండి. అమ్మాయి ఎప్పుడే క్లీనింగ్ అయితే అయ్యింది. నేను కూడా ఎంజాయ్ చేసేస్తా. చాలా పెద్ద పని ఇల్లు క్లీన్ చేయాలి అంటే. మేమైతే ఇల్లు ఖాళీ చేయాలని చాలాసార్లు అనుకున్నాం, కానీ మనం ఎందుకు మహేష్ ఖాళీ చేయం? నిజంగా మేము ఎన్నోసార్లు అనుకున్నాం ఖాళీ చేయాలి అని చెప్పేసి, కానీ ఖాళీ చేయలేదు. ఎందుకంటే రీజన్ ఇదే అనమాట. ఇద్దరం వర్కింగ్ కదా. సో మాకు హాలిడేస్ కుదరవు, వెకేట్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో మా హౌస్ అయితే బాగుంటుందండి, అందుకే ఇంకైతే అడ్జస్ట్ అయిపోయాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని కమిట్మెంట్స్ వల్ల. సో అది మహేష్ ఎంత రీసౌండ్ వస్తుందో కదా. నాకు బాగా అలవాటు అనమాట. ఏదైనా ఒక కేవ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినా అలా ఊరికే ఒకసారి అలా అంటాం, ఆ రీసౌండ్ వినడం ఎంజాయ్ చేయడం అనమాట. సో మా క్లాక్ బర్డ్ కూడా వచ్చేసింది అనమాట. సో క్లాక్ బర్డ్ ఏంటి అనుకుంటున్నారా? షార్ట్గా చెప్పేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ అయితే మాత్రం ఎట్ స్పెసిఫిక్ టైం 5:36 ఆ టైం లోపల అయితే బర్డ్స్ అన్నీ వచ్చి కుయ్ 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 అంటూ ఉంటాయి అనమాట. మాకైతే అలారం అవసరం లేదు. సో అందుకే ముద్దుగా అలా పిలుస్తూ ఉంటా అనమాట, అలారం బర్డ్, క్లాక్ బర్డ్ అని చెప్పేసి. అండ్ బయట ఒక్కసారి చూద్దాం కదా, మళ్ళీ చూడం కదా అని చెప్పి అలా తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత ఎండగా ఉందో. చాలాసార్లు చూస్తుంటాం కదా మన వ్లాగ్స్లో ఈ విండో నుండి. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం అనమాట. అండ్ ఫ్లైట్ ఏదైనా వచ్చింటే బాగుండేది అనిపించింది, బట్ అప్పుడైతే రాలేదు. సో ఫైనల్గా క్లీన్ చేశాక ఓవరాల్గా అయితే ఇలా ఉంది అనమాట. ఒక్కసారి మొత్తంగా వీడియో తీసుకుందాం కదా అని చెప్పి తీస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఈ ఇంట్లోకి స్టార్టింగ్లో వచ్చిన డేస్ గుర్తొచ్చాయి అనమాట. ఆబ్వియస్లీ మహేష్కి కూడా. సో అదే మాట్లాడుకుంటూ ఉన్నాము.
ఆల్సో గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి వీడియో తీసాను అనమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. బట్ కటన్ మార్క్స్ అయితే ఎందుకు పడాయో మాకైతే ఇప్పటికీ తెలియదు తెలుసా. నార్మల్గా మేము ఒక చిన్న మార్క్ కూడా పడనివ్వము, బట్ అది వచ్చేసి టాప్లో ఉంటుంది కదా, సో ఎందుకు పడిందో మాకైతే అర్థం అవ్వలేదు. సో అదే అనుకుంటూ ఉన్నాం తెలియకుండా ఎలా మార్క్స్ పడిపోయాయి అని చెప్పేసి. బట్ ఎనీవే వాళ్ళైతే పెయింటింగ్కి బై డిఫాల్ట్ అయితే తీసేసుకుంటారు అనమాట. సెక్యూరిటీ డిపాజిట్లో నుంచి మనం ఇనీషియల్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి పే చేస్తాము, దాంట్లో నుంచి అయితే డిడక్ట్ చేసేసుకుంటారు. అండ్ ఫైనల్గా ఒకసారి అయితే నన్ను నేను అలా కవర్ చేసుకొని బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ మహేష్ అయితే లాక్ చేసేస్తున్నారు. సో ఎప్పుడు అయితే మహేష్ ఫోటో తీయని మ్యాక్సిమం అడగరు అనమాట. సో ఇప్పుడైతే తనంతా తనే అడిగారు అనమాట, ఒక ఫోటో గుర్తుంటుంది కదా అని చెప్పేసి. అండ్ తను వెళ్ళి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. అండ్ నేను ఇక రిసెప్షన్ నుంచి చూస్తుంటే ఇది కనిపించింది అనమాట. సో చూసారా, వాళ్ళు యాక్చువల్లీ మూవర్స్ అండ్ ప్యాకర్స్ అనమాట. సో అలా ప్యాక్ చేసి తీసుకెళ్తారు. అండ్ మేము వచ్చేసి కార్లో సర్దేసి స్పేస్ లేక వెళ్ళిపోతూ క్యాబ్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మాకు J5 రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో వాళ్ళు వచ్చేసి చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి మహేష్ వాళ్ళ దగ్గర టీ కానీ స్నాక్స్ కానీ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళైతే పిలిచి ఇప్పటికే 4-5 టైమ్స్ అడిగారు. వాళ్ళ మేనేజర్ కూడా అడిగారు అనమాట, లాస్ట్ టైం టీ తీసుకోండి, స్నాక్స్ తీసుకోండి అని చెప్పి. ఎందుకులేండి వద్దు అని చెప్పి పనిలో ఉన్నాము అని చెప్పాం. కానీ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 2 minutes ప్లీజ్ అని చెప్పి పిలిచారు మేనేజర్ అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా. సో మహేష్కి అయితే టీ ఇచ్చేశారు అనమాట. అండ్ నాకు కూడా టీ చేశారు, ఫ్రెష్ మిల్క్ టీ మేడం తాగండి అని చెప్పి. లేదు నేను తాగను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తే ఇంకా ఊరుకోకుండా స్నాక్స్ కూడా ఇచ్చారు తెలుసా. సో ఆల్మోస్ట్ మేమైతే ఫేర్వెల్ లాగా ఫీల్ అయ్యాము. నిజంగా చాలా బాగా అనిపించింది. సో వద్దు బాబోయ్ అని చెప్పినా అస్సలే వినలేదు అనమాట. సో చాలా మంచి ఫీలింగ్ అని చెప్పాలి. ఎందుకు అంటే మనని ఇంత బాగా గుర్తుపెట్టుకొని ఇంత బాగా ఫేర్వెల్ లాగా, నాకైతే మాటలు రావట్లేదు అంతే, మీకైతే ఫీలింగ్ అర్థమైంది కదా. సో ఇది అయితే ఇంకా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. సో సన్సెట్ కూడా చూడండి ఎంత బాగుందో. సన్సెట్ కనిపించేది మా ఇంట్లో నుండి, సో వెళ్ళేదారిలో కనిపించింది కదా అని అలా కవర్ చేసేస్తున్నాను. అండ్ ఇంటికి వచ్చేసి మొత్తం శానిటైజ్ చేసేసి అండ్ ఫుడ్ని కూడా వేడి చేసి అలా పక్కన పెట్టాము అనమాట. ఒక 4-5 hours అయితే క్వారంటైన్ చేస్తాం. అండ్ చూడండి చేతులు పొట్టుబారిపోయాయి. హ్యాండ్ శానిటైజర్ యూస్ చేసి ఎవ్రీ 5 minutesకి అయితే హ్యాండ్ శానిటైజర్ యూస్ చేస్తున్నాను తెలుసా. అండ్ అంతా శానిటైజ్ చేసి ఈ ఫుడ్ని కూడా వేడి చేసి ఒక 5 minutes అప్పుడు తీసి పెట్టాము అనమాట. సో వాళ్ళైతే ఇచ్చినవి ఇవి చాలా ప్రేమగా ఇచ్చారు కదా, అందుకే మాకైతే పడేయడం అస్సలు ఇష్టం లేదు. అండ్ అలా గడిచిపోయింది. అండ్ ఈవినింగ్కి వచ్చేసి లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇదైతే చాలా ఈజీ కదా, ఇప్పుడు కర్రీ అదంతా చేయాలి అంటే చాలా బద్ధకం అనిపించింది. అసలు వండుకోవాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. బట్ అసలు తినకపోతే అడ్డం పడిపోతాం కదా అని చెప్పేసి ఈజీగా అయిపోయే ఈ లెమన్ రైస్ రెసిపీ అయితే చేసేసాం. యూజువల్గా మేము విడిగా చేయము, ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే చేస్తాం, బట్ తప్పలేదు ఈసారి. సో క్విక్గా అయిపోయే రెసిపీ కదా ఇది, సో అందుకే. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. బాయ్ బాయ్.